ఆనంద్ డిఫరెంట్ కైండ్. వై గమ్ గమ్ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది. నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది. ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్, ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది. నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఆబ్జెక్టివిటీ లేదు. కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్. అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు, అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది. సో ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే మా నేషనల్ క్రష్ మాట్లాడాలి. అది పొద్దున్న షూటింగ్ చేయలేరా, లాస్ట్ ఇయర్ చేసిన, ఈరోజు పొద్దున్న కాదు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను బేబీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది. నేను ధీరజ్కి, ఎస్కేఎన్కి, సాయిరాజేష్ అన్న రోజు ఫోన్ చేసి ఎట్లొస్తుంది సినిమా ఏంటి, వాళ్ళు భయపడేవాళ్ళు. మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ నా పర్సనాలిటీ ఏంటంటే, నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు. అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్కేఎన్ అన్న ఆఫ్ కోర్స్, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు పిలిచి, అరే ఇంద్ర నువ్వు అట్లున్నావు, నువ్వు ఏం సినిమా తీస్తావు నీకు తెలుసా అసలు, యువర్ కెరియర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ July 14th అని అన్నాడు. అండ్ మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్ మచ్ బిఫోర్ ద రిలీజ్, బికాజ్ దట్ కాన్ఫిడెన్స్ ఆ రోజు చెప్పినందుకు కాదు, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడినరు, అది నాకు యాక్టింగ్లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ కొత్త టీం, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్, చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా న్యూ కమర్స్. అసలు ఎవరి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకోవాలి అనేది తెలియకుండా అయింది. సో నేను రోజు మా డైరెక్టర్కి ఫోన్ చేసి, అరే ఈ సీన్ బాగా వచ్చిందా, మిక్సింగ్ బాగా అవుతుందా, ఆర్ఆర్ బాగా వస్తుందా అని సతాయిస్తుంటా, వాడికి డౌట్ కొడుతూ ఉంటుంది. కానీ మొత్తానికి నిన్న ఒక షో వేసినాం, ఒక 100 మందికి, అంటే మా సినిమాకి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి, యూత్, ఫ్యామిలీ అందరినీ కలిపి అందరికీ చూపించినాం. వాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్విస్ట్లు, టర్న్లు, యాక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కొత్త ప్రజెంటేషన్ తోటి ఉంది అని చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు. అండ్ ఇదొక ఈ సమ్మర్కి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే నాకు తెలుసు మే 31st వేరే సినిమాలు కూడా వస్తున్నాయి, ఒక మాస్ ఫిలిం, ఒక థ్రిల్లర్ ఫిలిం. అంటే కాంపిటీషన్ అనేది చాలా హెల్దీ ఉండాలి, అదేవిధంగా అందరు ఆడియన్సెస్కి నచ్చాలి. సో ఎవ్రీ ఫిలిం షుడ్ వర్క్. మన తెలుగు సినిమా బాగుండాలి. ఈ సమ్మర్ అంతా కూడా మనకి చాలా డ్రై, లీన్ పీరియడ్ లాగా నడిచింది. కానీ మన తెలుగు సినిమా బాగుండాలంటే చిన్న సినిమాలు, మీడియం సినిమాలు నడుస్తూనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది పెద్ద సినిమాలు చాలా టైం పడుతుంది తీయడానికి. థియేటర్లు, ఈకోసిస్టమ్, జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మన చిన్న సినిమాలు, మీడియం సినిమాలు అట్లీస్ట్ నెలకి 2 నడుస్తూనే థియేటర్లు బాగుంటాయి. లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్. అండ్ వీ మేడ్ అ గుడ్ ఫిలిం, వీఆర్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆడియన్స్కి మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చితే ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ రష్మికాస్ వర్డ్స్ ఆఫ్ కోర్స్. కానీ ఈ ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్. హాయ్ అండి, అందరికీ హాయ్. సారీ చాలా టైం పట్టింది, కానీ ఎస్కేఎన్ గారు చెప్పేటట్టు షూట్ నుంచి డైరెక్ట్ వచ్చిన ట్రై చేసిన, సో సారీ. అండ్ హాయ్, ఇట్స్ బిన్ అ వైల్. Yes, absolutely. All Glad. right? Yes, all good. Thank you. That is Rashmika for you all.
No, Andy, and today I basically wanted to start the speech with a speech for Naina and Pragati. I know how important this film is for you guys, and ఒక అమ్మాయి అయిన తర్వాత ఇండస్ట్రీకి రావాలంటే ఐఎమ్ ఆల్రెడీ టెలింగ్ యూ it's a battlefield. So be ready for the war. It's not going to be easy, but I really, really wish it's going to be a smooth road. You know, piece of cake for you. You guys are beautiful. I wish you well. And అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే మీరందరికీ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ పర్సన్ యూ కెన్ గో అండ్ డిపెండ్ ఆన్. అమ్మ అయినా నాన్న అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒకరు ఉండాలి. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ ఐవ్ లెర్న్డ్ ఇన్ మై 7 years of journey. ఇండస్ట్రీలో ఉండి ఐవ్ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ, కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కరెక్ట్, ఎస్. So I hope all of you, I know life is not easy, but I want it to be easy for you, and I hope you win. And Anand ante, like, he's a big brother that I've never had, and I've always wanted someone who I can depend on, and I don't know if he knows this, kani I depend on him a lot. సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సీ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అని. సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా. ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా. ఎస్కేన్ గారు, మీ స్పీచ్ అయిన తర్వాత ఆనంద్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు. అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటారంటే. కానీ ఐ రియలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ ధీరజ్ సార్, I hope our film does well. Me support girlfriend kuda kavali. Uday sir, Chaitanya sir, thank you for doing this film. I've really enjoyed dancing for the song. Ante ikkada kaadu, kani intlo chusetappudu nenu kuda itla chestu practice chestuna, kani I really enjoyed that song. So thank you. And Uday sir, I can see that you're really shy, but I hope this movie becomes super big. I really hope everything goes well. Emmanuel, I love you. Your videos are amazing. It makes me laugh every time. Thank you. Thank you for entertaining me then. And I've watched the movie, so thank you for entertaining me now. And Rudra, I fell in love with your performance after the film. So thank you again. And producers, of course, Kedar sir, Anurag, and వంశీ సార్, థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్కి డబ్బులు పెట్టారు, మీ వల్ల ఈ ఫిల్మ్ టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్లో రావాలంటే కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ గైస్. ఐ రియలీ హోప్ వెల్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ థ్యాంక్ యూ అండి. సారీ ఐ టుక్ అ వైల్. ఐ లవ్ యూ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. We absolutely love you, Rashmika. ఇంత రోజంతా షూటింగ్ చేసి ఫస్ట్ ఫిల్మ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ టు కన్విన్స్. కానీ ఈరోజు ఒక్కసారి ఫస్ట్ టైం ఫిల్మ్ చూసేటప్పుడు ఐ క్రైడ్. కానీ ఐ వాజ్ లైక్, యాజ్ అన్ యాక్టర్, ఇట్ మేడ్ మీ సార్ట్ ఆఫ్, ఇట్ మేడ్ మీ క్యూరియస్. ఐ వాంటెడ్ టు వర్క్ విత్ యూ. ఐ జస్ట్, అంటే ఏం లేకుండా ఐ వాజ్ జస్ట్ లైక్ సాయి రాజేష్ గారితో వర్క్ చేయాలి, ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలి. చెప్పు ఎస్కేర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో చెప్పు రాజాను. అసలు ఏమైంది? నో అండి. సో థ్యాంక్ యూ అండ్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ. Wow, that's amazing. Thank you so much.